సంవత్సరానికి మనం ఒక థీమ్ పెట్టుకున్నాం. ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. ఇది జూబ్లీ ఇయర్ మనకి. ఈ జూబ్లీ ఇయర్లో ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరణ సంవత్సరం అనేటువంటి అర్థంతో ఈ యొక్క సంవత్సరాన్ని మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ నడుచుకోవాలని కోరుతూ ఉన్నాను. అయితే గత క్రిస్మస్లోను న్యూ ఇయర్లోను జరిగినటువంటి కార్యక్రమాలన్నిటిలో నేను నా వెనుక ఉండేటువంటి ఆ బోర్డుని మీకు చూపిస్తూ వచ్చాను. కానీ ఆ తర్వాత చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ బోర్డు మీరు చెప్పింది ఏమి కనిపించట్లేదండి అన్నారు. కారణం ఏంటంటే దాని మీద మనం గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియజేసేటువంటి ఫ్లెక్స్ అంటించేసాం. సో అది కనపడలేదు. నేను ఆ విషయం రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తాను కానీ వెనక్కి చూడను సాధారణంగా. నాకు వెనక్కి కళ్ళు లేవు. కాబట్టి నేను మిమ్మల్నే చూస్తూ ఉంటాను. నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్నదనుకుంటున్నాను. ఏమండి, ఇవాళ ఉదయం తీయించేశాను నేను. ఈవేళ ఉదయం తీయించేసి మీకందరికీ లోపలికి రాగానే శుభాకాంక్షలు చెప్పాలని ఎదుటి పెట్టించాను. సో దాన్ని మీరు కవర్ చేయకండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే అది ప్రధానమైంది, అది అక్కడే ఉండాల. దానికి ప్రాధాన్యం ఇవ్వాల. దానికి మించి ఇంకేది ప్రాధాన్యతను సంతరించుకోకూడదు. కాబట్టి అది అక్కడే ఉండాలా. దాన్ని ఎప్పుడూ కవర్ చేయకండి. అలానే ఒకవేళ మీరు గ్రీటింగ్స్ పెట్టాలంటే దానికి వేరే స్థలాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు జ్ఞానయుక్తంగా వినియోగించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. సో పునరుత్థానం గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పుకున్న ఒక విషయం ఏంటంటే, మన పునాదులను మనం సరి చేసుకోవాలి. పునాదులు తిరిగి కట్టాలి, స్థాపించబడాలి. మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, ఆయన తిరిగి కట్టే దేవుడు. ఆయన చేతిలో ఉన్నది ఏది కూడా సంపూర్ణంగా ఇక ఎప్పటికీ పనికి రాకుండా నాశనమైపోయే అంతగా ఆయన విడిచిపెట్టడు. దానిని మరలా కడతాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు పునరుద్ధరించటానికి సమూల నాశనం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. పూర్తిగా దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టాల్సినటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనిపించవచ్చు. దేవుడు అలా కూడా చేస్తాడు. మనల్ని విరిచి సరిచేస్తాడు. అదే కదా అందులో మనం పాడిన పాట. ఆయన మనలను విరిచి సరిచేస్తాడు. మనలను కొన్నిసార్లు కొంతవరకు దానిని తీసివేసి మరలా దేవుడు కడతాడు. పాడైపోయిన భాగములను తీసివేసి మరలా కడతాడు. లేక నీ అభివృద్ధికి ఆటంకమైన వాటిని తీసివేసి మళ్ళా కడతాడు. కాబట్టి పునరుద్ధరణలలో ఈ కూల్చివేయటం కూడా ఒక భాగం. కూల్చివేయబడాల. ఏం కూల్చివేయబడాలి అంటే, ఏదైతే ఆటంకమో అది కూల్చివేయబడాల. లేక ఏదైతే పాడైపోయిందో అది కత్తిరించి వేయబడాల, అది విరిచివేయబడాల. అప్పుడే పునరుద్ధరణ అనేది జరుగుతుంది. సో ఈ పునరుద్ధరణలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రధానమైన వాటికి ప్రాధాన్యమియుడి. ప్రధానమైన వాటికి ప్రాధాన్యమియుడి. ఏది ప్రధానమైనదో దానిని మనం తెలుసుకొని దానికి ప్రయారిటీనివ్వాలి. ఏది మొదటిదో దానికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఏది మొదటిదో మనం తెలుసుకుంటే అప్పుడు దానికి మొదటి స్థానం ఇవ్వటం మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఈ బోర్డు మీద కొన్ని మాటలు ఉన్నాయి కదా, వాటిని మీరు ఒకసారి చదవండి. ఏముంది? ఓకే, తర్వాత
ఓకే. ఈ మాటలన్నీ చదివిన తర్వాత ప్రధానమైనది ఏదని మీకు అర్థమైంది? ఆయన రాజ్యం. ఓకే. అందరూ అగ్రీ అవుతున్నారా? మీ పక్కనున్న వాళ్ళని అడగండి, వాళ్ళు అగ్రీ అవుతున్నారో లేదో. అంతేనంటారా? అంతేనా? నేను మీతో అగ్రీ అవుతూనే డిసగ్రీ అవుతున్నాను. నేను మీతో ఏకీభవిస్తూనే విభేదిస్తూ ఉన్నాను. ఎందుకు? ఎందుకంటే దేవుని రాజ్య కాంక్ష లేక దేవుని యొక్క రాజ్యము ప్రధానమైనదే. కానీ ఆ మాటలోనే అసలు ప్రధానమైనదేదో ఉంది. దేవుని రాజ్యము అనే ఈ మాటలోనే ఇంకా ప్రధానమైనదేదో చెప్పబడింది. ఏంటది? ఓకే. నేను తర్వాత చదువుతున్నారు, నేను తర్వాత వరకు వెళ్ళట్లేదు. దేవుని రాజ్యం అనే మాటలోనే ఉన్నాను. దేవుడు ప్రధానమైన వాడైతే దేవుని రాజ్యం ప్రధానమైనది అవుతుంది. అర్థమవుతుందండి? దేవుడు ప్రధానమైన వాడైతే దేవుని యొక్క రాజ్యం ప్రధానమైనది అవుద్ది. దేవుడు ప్రధానమైన వాడు కాకపోతే దేవుని రాజ్యాన్ని గూర్చి నువ్వు ఎన్ని మంచి మాటలైనా చెప్పు, అది ప్రధానమైనది నీ జీవితంలో కాదు. దేవుణ్ణి మర్చిపోయి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నించే వారందరి యొక్క సంగతి ఇదే. దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ప్రధానమైన వాడని తెలుసుకొని ఆయనకు లోబడాలా. ఇది లేకుండా ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని గురించి ప్రార్థన చేసినా, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించినా, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడినా, దేవుని రాజ్యం అని చెప్పి కార్యక్రమాలు చేసినా అంత అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే వాడేం చేస్తాడంటే దేవునికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వని వాడు దేవుని రాజ్యం పేరుతో తన స్వంత రాజ్యాన్ని కట్టుకుంటాడు. దేవుని రాజ్యం అనే పేరుతో తనకు మెప్పు కలిగేలాగా ఆలోచిస్తాడు. దేవుని రాజ్యాన్ని కడుతున్నామనే పేరుతో ఇంకేవేవో చేస్తాడు, కానీ అందులో దేవునికి స్థానం ఉండదు. కనుక దేవుని యొక్క రాజ్యం ప్రధానమైనదే, కానీ అది ఎప్పుడు ప్రధానమైనది అవుతుందంటే దేవుడు నీ జీవితంలో ప్రధానమైన వాడు అయినప్పుడు. దేవునికి స్థానం లేకుండా దేవుని యొక్క రాజ్యాన్ని ఏం కడతాం? దేవునికి స్థానం లేకుండా దేవుని పని ఏం చేస్తాం? అసలు దేవునికి స్థానం లేకుండా మన యొక్క జీవితాన్ని ప్రభువా నువ్వే నా దేవుడవు, నువ్వు లేకపోతే నేను జీవించలేను అని చెప్పిందంతా కూడా ఏమవుతుంది? కానీ ఆ మాటలు మనం పలికినప్పుడు, ఆ పాట పాడినప్పుడు మన యొక్క ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. మన ఫీలింగ్స్ చాలా మారిపోతూ ఉంటాయి. నిజమే దేవుడే మనకి కావాలంటాం. బట్ యాక్చువల్గా మనం జీవించే జీవితాన్ని చూస్తే ఆ ఫీలింగ్ ఉండదు. అప్పుడు వేరే ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజంగా పని ప్రారంభించినప్పుడు, నిజంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, నిజంగా మనం మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, నిజంగా మనము ఆ యొక్క రాజ్యం కోసం పని చేయాలని ఆలోచించినప్పుడు ఆ ఫీలింగ్ ఉండటం లేదు, వేరే ఫీలింగ్ వస్తుంది. సో కనుక దేవుని రాజ్యం ప్రధానమైనది
అని నువ్వు చెబితే, ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, అసలు దేవుడు ప్రధానమైనవాడు. దేవుడు ప్రధానమైనవాడు కాబట్టి దేవుని రాజ్యం ప్రధానమైంది. ఈ అవగాహన మనకి ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ప్రధానమైన వాటికి ప్రాధాన్యమియుడి అని చెప్పినప్పుడు ఏది ప్రధానమైనది? దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలి? దేవుడు. దేవునికి ఆ స్థానం ఇస్తే ఆ తర్వాత ఆ మిగిలిన వచనాలన్నీ మనకి అర్థమవుతాయి. వాటికి ఎలాంటి స్థానం ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. ఈ రోజున మార్కు సువార్త 12వ అధ్యాయంలో నుండి, అలాగనే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుండి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ 2 వచనాలలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడాడు. ప్రధానమైన దానికి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ప్రధానమైన దానికి ప్రాధాన్యతను ఎలా ఇవ్వాలి అని. ఈ వచనాలు మనకి బాగా పరిచయమైనటువంటి వచనాలు. మార్కు సువార్తలో మనం చదివింది ఏంటి అంటే, నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. కాబట్టి నువ్వేం చేయాలా? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని చెప్పాడు. యోహాను పత్రికలో మనం చదివింది ఏంటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. 2 విషయాలు, ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగిటివ్గా చెప్పాడు. దేనిని ప్రేమించాలి, దేనిని ప్రేమించకూడదు, 2 చెప్పాడు. అందులోనే ఏది ప్రధానమైనదో, ఏది నీ జీవితంలోనికి రాకూడనిదో చెప్పేశాడు అన్నమాట. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు గతంలో అర్థమైనటువంటి విషయం వేరు, ఇప్పుడు అర్థమవుతున్న విషయం మరొకటి ఉంది. అదేంటంటే, దేవుడు నీ ఎమోషన్స్ని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు నీ భావోద్రేకాలను ఆజ్ఞాపిస్తాడు. విన్నారు ఈ మాట ఇంతకుముందు? నాకు ఈ ఆలోచన నా మనస్సులో మెదిలిన వెంటనే అసలు దేవుని ఎదుట నేనెవరినో ఒక్క క్షణం అలాగ ఆలోచించుకోవాల్సి వచ్చిందన్నమాట. ఈ 2 వచనాలలో God is addressing your emotions and He is commanding what kind of emotions you should have and what kind of emotions you should not have. ఏ విధమైనటువంటి ఎమోషన్స్ని మనం కలిగి ఉండాలో, ఏ విధమైనటువంటి ఎమోషన్స్ని మనం కలిగి ఉండకూడదో, భావోద్రేకాలు కలిగి ఉండకూడదో, వాటిని గురించి చాలా స్పష్టంగా చెప్పేశాడండి. ఒకవేళ ప్రేమ భావోద్రేకమైతే, ఈరోజు నా భావోద్రేకాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు ఎడల నీకుండాల్సినటువంటి భావోద్రేకము ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. ప్రభు ఎడల నీవు కలిగి ఉండాల్సినటువంటి ఆ ఆలోచన లేక దృక్పథం
దాన్ని సరి చేస్తున్నాడు. నీ ఫీలింగ్స్ అన్నీ సరి చేయబడతాయి. నీ జీవితం మొత్తం సరి చేయబడుతుంది. ఇదే గనక నీ ఎమోషన్ అయితే. గాడ్ కంట్రోల్స్ యువర్ ఎమోషన్స్ అండ్ హీ డైరెక్ట్స్ యువర్ ఎమోషన్స్ అండ్ హీ కమాండ్స్ యువర్ ఎమోషన్స్. ఇక్కడ 3 మాటలు వినియోగించాడు. ఒకటి, నీ పూర్ణ హృదయం. రెండవది, నీ పూర్ణ ఆత్మ. మూడవది, నీ పూర్ణ మనస్సు. నాలుగవది, నీ పూర్ణ బలము అనేది బహుశా నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గురించి మాట్లాడుతూ ఉంది. సో ఈ 3 కూడా నీ అంతరంగ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. నీ అంతరంగ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాయి. నీ లోపల జరగాల్సినటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. నీ పూర్ణ హృదయము అని చెప్పినప్పుడు గాడ్ ఈజ్ అడ్రస్సింగ్ యువర్ విల్. నా ఇష్టము అని ఒకటి నాకుంది కదా, నా చిత్తం, నా ఇష్టం. నువ్వెందుకు చేసావంటే నా ఇష్టం. ఆ ఇష్టాన్ని అడ్రస్ చేస్తున్నాడు నీ పూర్ణ హృదయంతో అని చెప్పినప్పుడు. అంటే నీ ఇష్టమంతా, నీ చిత్తమంతా, నీ విల్ అంతా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నీ ఇష్టములో దేవుడు ప్రధానమైన వాడుగా ఉండాలి. దానికి మించి నువ్వు ఇంక దేనిని ఇష్టపడకూడదు. ఈ మాట వింటూ ఉంటే మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. ఆ పాటలో ఎవరు రాశారో తెలియదు, కానీ నేను లోకమంతా చూశాను, అంతా శూన్యంగా కనిపించింది, చివరికి నాకు మిగిలింది నువ్వే అన్నాడు. బహుశా మరి ఆయన జీవితం అంతటిని ఒకవేళ చూసి యేసుక్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి రాశాడేమో నాకు తెలీదు. కానీ ప్రతి క్రైస్తవుని యొక్క అనుభవం కూడా అది కావాలి. అది కావాలి. నీ ఇష్టములో ప్రధానమైనది దేవుడు కాకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి మాట సరైంది కాదు, సంపూర్ణమైనది కాదు. దట్స్ వేర్ ద రెస్టోరేషన్ షుడ్ హ్యాపెన్. పునరుద్ధరణ అక్కడ జరగాల. నీ ఇష్టాలు సరిచేయబడాల. దేవుడు మన ఇష్టాన్ని సరిచేస్తాడు. రెండో మాట, నీ పూర్ణ ఆత్మతోనూ. క్రైస్తవులకు వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఆత్మ అని రాగానే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడం లేదు, నీ పూర్ణ ఆత్మ. ఇక్కడ దేవుడు నీ ఎమోషన్స్ని అడ్రస్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు నా ఆత్మ కలవరం చెందుతుందన్నాడు. నా ఆత్మలో నాకు తీవ్రమైన వేదన ఉంది. అంటే ద స్పిరిట్, లేక నీ యొక్క భావోద్రేకాలు. ఈ భావోద్రేకాలలో దేవుడు మొదటి స్థానాన్ని వహించాల. దేవుడు మొదటి స్థానాన్ని వహించాలి. నా భావోద్రేకాలలో మొదటి స్థానం దేవునిదైతే అప్పుడు నా ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి.
సో, భావోద్రేకాలు దేవునికి అంకితమవ్వాల. అక్కడ రెస్టోరేషన్ జరగాల ఎమోషన్స్‌లో. మన భావోద్రేకాలలో పునరుద్ధరణ జరగాలి. అక్కడ ప్రధానమైనదేదో దానికి ప్రాధాన్యతను కల్పించాల. ఇక మూడోది నా మనస్సు. నా మనస్సు. నా మనస్సులో నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ కలుగుతాయి. నాకు సంతోషం, రకరకాలైనటువంటి భావోద్వేగాలు నా మనస్సులో కలుగుతాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి విషయాలండి. నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడతావో దానిలో నుంచే నీ ఎమోషన్స్ పుడతాయి. అర్థమవుతుంది కదా? నువ్వు దేన్నైతే ఎక్కువ ఇష్టపడతావో అందులో నుంచే నీ భావోద్రేకాలు మొదలవుతాయి. నీ భావోద్రేకాలు ఎలా ఉంటాయో దానిని బట్టే నీ ఆలోచనలు, నీ ఫీలింగ్స్, నీ యొక్క ప్లాన్స్ అన్నీ ఉంటాయి. ఈ మూడు ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. మనం యూజువల్గా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క సేవను గురించి ఆలోచన చేసినప్పుడు బాహ్యంగా మాత్రమే దానిని చేయటానికి ప్రయత్నం చేస్తాం. బాహ్యంగా. కాబట్టి మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మనకి బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఏదైతే చేయటానికి ప్రయత్నం చేస్తున్నానో, నేను చేయటానికి చేసేటువంటి ప్రయత్నం నా మనస్సులో లేదు, నా భావంలో లేదు, నా భావోద్రేకంలో లేదు, నా ఆలోచనలలో లేదు. కానీ నేను చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఈ ఎలక్ట్రిక్ సామాగ్రి వేడెక్కిపోతూ ఉంటుంది అన్నమాట. ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి కలుగుద్ది. అప్పుడు మన పర్సనాలిటీలో బోల్డ్ చేంజెస్ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతాం. ఒక్కోసారి మౌనంగా భరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి నిష్క్రమించేస్తాం. ఒక్కోసారి ఇతరుల మీద అరుస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే, నా బాహ్యంలో నేను చేసేటువంటి పని నా అంతరంగంలో మ్యాచ్ అవ్వట్లేదు. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నేను చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాను. అదే నా అంతరంగంలోని ప్రాధాన్యత, నా బాహ్య జీవితంలోని ప్రాధాన్యత రెండూ ఒకటైతే అప్పుడు చాలా గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. గొప్ప నెమ్మది ఉంటుంది. నీకు దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుద్ది. ఇవి రెండు నీకు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు ఆలయంలోనికి వచ్చి కూర్చున్న, ప్రార్థనలో ఉన్న, గంటల సేపు కన్నీరు కార్చిన నీ హృదయంలో నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు. కొన్ని ఇలా కూడా జరుగుతాయి. ఇది ఎంత సత్యమో మరోవైపు నా అంతరంగంలో దేవునికి నేను ప్రాధాన్యతనిస్తున్నాను. కానీ నా బాహ్య జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయాల్సి వస్తూ ఉంది అనుకోండి. అప్పుడు కూడా కొంత ఒత్తిడి అనుభవిస్తాం.
మనం కంఫర్టబుల్గా ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో ఉండలేము. కొంత ఒత్తిడి వస్తుంది. కానీ ఆ ఒత్తిడి జయించగలం. కారణం ఏంటంటే, నీ అంతరంగంలో నీకున్నటువంటి ప్రాధాన్యతే ఎప్పటికైనా నువ్వు జయించేలాగానే చేస్తుంది. అంతే. నీ అంతరంగంలో లోక సంబంధమైన విలువలకు ప్రాధాన్యత ఉంటే అవే నిన్ను జయిస్తాయి. నీ అంతరంగంలో దేవునికి ప్రాధాన్యత ఉంటే దేవుడే జయిస్తాడు. సో అంతా కూడా నీ జీవితంలో, నీ అంతరంగంలో నీకున్న ప్రాధాన్యత మీద చాలా ఆధారపడి ఉంది. గాడ్ కంట్రోల్స్ అండ్ హీ డైరెక్ట్స్ అండ్ హీ కమాండ్స్ యువర్ ఎమోషన్స్. నీ భావోద్రేకాలను ఆయన శాసిస్తాడు. నీ భావోద్రేకాలు ఎలా ఉండాలో ఆయన చెబుతాడు, ఆయన నిర్ణయిస్తాడు. దానిని అంగీకరించగలిగితే నిజమైనటువంటి సంతోషాన్ని, జయ జీవితాన్ని మనం అనుభవించగలం. లేదంటే చాలా కష్టం. కొన్నిసార్లు దేవుడు ఈ విషయాన్ని బోధించటానికి మనల్ని విరిచేస్తాడు. ఈ విరుచుట అనేది ఎక్కడ జరుగుద్దంటే, నీ యొక్క అంతరంగంలో, నీ ఎమోషన్స్లో చాలా బలంగా జరుగుతుంది. దట్ ఎఫెక్ట్స్ యువర్ విల్ అండ్ దట్ ఎఫెక్ట్స్ యువర్ ప్లాన్స్ అండ్ సబ్మిషన్. నీ ఎమోషన్స్లోనే ఒక గొప్ప మార్పు, ఒక పెను మార్పు వచ్చేలాగానే దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు గాడ్ అలౌస్ యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఎమోషన్స్ టు వర్క్ ఆన్. అడ్డు చెప్పడం. ఉదాహరణకి యోనాను తీసుకోండి. యోనా తెలుసు కదా మనకు అందరికీ. నినివే వెళ్ళమంటే తర్షీసు పారిపోయాడు. దేవుడు ఆయనకి చెప్పాడు, నువ్వు నినివే వెళ్ళు అని. అలాగే ప్రభువా అన్నాడు. దేవుడంటే చాలా ఇష్టం యోనాకి. కానీ ఆ సమయంలో తన యొక్క ఫీలింగ్స్ వేరు, తన ఎమోషన్స్ వేరు. తను వెళ్ళాలని అనుకోలేదు. తర్షీస్కి వెళ్ళాలనుకున్నాడు. తర్షీస్కి వెళ్ళాలనుకుంటే వెంటనే ఓడరేవుకి వెళ్ళాడంట. రెడీగా ఉంది ఓడ. టికెట్ ఎంత అడిగాడు. టికెట్కి ఎంత అవుతుందంటే దగ్గర డబ్బులు చూసుకున్నాడు. అవి కూడా రెడీగా ఉన్నాయి, సరిపోయినంత ఉన్నాయి. వెంటనే డబ్బులు ఇచ్చేసి టికెట్ కొనుక్కొని ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత అతనికి ఇది వండర్ఫుల్ సీట్, అంటే అతనికి చాలా కంఫర్టబుల్గా ఉండే సీట్ ఒకటి దొరికింది. పడుకునేంత సీట్. నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. అమరం అడుక్కి వెళ్ళిపోయాడంటే అక్కడ నిద్రపోతున్నాడు హ్యాపీగా. నో వరీస్. దేవుడు అతనికి ఎమోషన్స్ని హర్ట్ చేయట్లేదు, కానీ అతని యొక్క ఎమోషన్స్లో దేవునికి స్థానం వచ్చేలాగా కార్యం చేశాడు. ఒకవేళ ఈ యోనా నేను తర్షీస్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే, యోనా నువ్వు వద్దులే, ఇంకోరిని పంపిస్తాను అని అనలేదు దేవుడు. హృదయంలోని విషయాలు తెలుసు కదా దేవునికి. యోనా వెంటనే రెడీ అయి ఓడరేవుకి వెళ్ళిపోతే అక్కడ ఓడ రెడీగా ఉంది. దేవుడు ఓడని తప్పించవచ్చు, ఓడ రెడీగా లేకుండా. నినివేకి వెళ్ళే ఓడే అక్కడ ఉండేలాగన చెయ్యొచ్చు, కానీ చేయలేదు. తర్షీస్కి వెళ్ళే ఓడ ఎక్కుతానంటే దేవుడిని ఆపలేదు. అది రెడీగా ఉంది, అలానే డబ్బులు ఉన్నాయి, అక్కడ కూడా ఏమీ లోడ్ చేయలేదు దేవుడు.
ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. తన ఎమోషన్స్ ఎలా పనిచేస్తున్నాయో, తన ఫీలింగ్స్ ఎలా పనిచేస్తున్నాయో, తన అంతరంగంలో తన ప్లాన్స్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా సమస్తాన్ని 100% ఏ లోపం లేకుండా, ఆటంకం లేకుండా చేసుకోగలిగాడు. కానీ ఎక్కిన తర్వాత, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, తాను చేసిన తప్పేంటో తెలుసుకునేటట్టు దేవుడు యోనా యొక్క హృదయాన్ని తెరిచాడు. తుఫాను వచ్చింది, అందరూ కలవరం చెందారు, చీట్లు వేశారు. యోనా పేరు వచ్చింది. యోనా, ఏంటి నీ పరిస్థితి అంటే, నేను ఇలా దేవుని సేవకుడను అన్నాడు. దేవుని సేవకుని చెప్పగానే వాళ్ళకి భయం కలిగిందంట అన్యులు. రెండో విషయం, మరి నీకేం చేయాలి మేము? నీకేం చేయాలంటే, ఇదంతా నా వలనే కలిగింది అని చెప్పాడు యోనా. ఇదంతా నా వలనే కలిగింది, కాబట్టి మీరు ఒక పని చేయండి, నన్నెత్తి సముద్రంలో పడేయండి. ఇక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే, బహుశా యోనా సముద్రంలో పడేయండి అని చెప్పినప్పుడు ఒక తిమింగలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని, ఆ తిమింగలం యోనాని మింగేసి తన కడుపులో 3 రోజులు ఉంచుకుంటుందని ఏమీ తెలియదు యోనాకి. మేబీ హీ వాంట్స్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. బహుశా అంటే అంతగా తను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతూ ఉన్నాడు. దేవుడు యోనాని అంతమొందించాలంటే చాలా సులువు, యోనాని ఆపాలంటే చాలా సులువు, యోనాకు ఆటంకాలు కలిగించాలంటే చాలా సులువు. యోనాను ఎన్ని విధాల తిప్పలు పెట్టాలో అన్ని విధాల తిప్పలు పెట్టి తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. సముద్రంలో పడేసిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం కలిగింది. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఓకే, తిమింగలం కడుపులో యోనా అసలు ఎలా 3 రోజులు ఉన్నాడు అనేది మీలో చాలామందికి ప్రశ్న రావచ్చు. దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్పట్లేదు. ఒకరి సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత మీరు నన్ను కలవండి. సో యోనాకి పశ్చాత్తాపం కలిగింది. యోనాను దేవుడు ఆ దినాన్న విరిచేశాడు. ఏం విరిచేశాడంటే, దేవుని పట్ల అతనికి ఉండవలసినటువంటి భావోద్రేకాలు లేవు. ఆ వ్యతిరేకమైన భావోద్రేకాలన్నింటినీ కూడా విరిచేశాడు. ఎంతగా విరిచేశాడంటే, ఆ తిమింగలం అతన్ని బయటకు తీసుకొచ్చి కక్కేసిన తర్వాత తాను వెంటనే రెడీ అయి నినివేకి వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టాడు. సో కొన్నిసార్లు హీ మేక్స్ యూ ఫాల్. హీ మేక్స్ యూ టు ఫేస్ ది హార్డ్ సిచ్యువేషన్స్. నీ జీవితంలో కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొనేలాగానే చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. కానీ యోనా ఇంకా సెట్ అవ్వలేదు యాక్చువల్గా. నినివేకి వెళ్ళాడు. నినివేకి వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు అన్నట్లుగా వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. కానీ ఇంకా యోనా సెట్ అవ్వలేదు. అప్పుడు దేవుడు ఇంకో పని చేశాడు. ఒకరోజు మాత్రమే ఈయన ఈ నినివేలో తిరిగి ప్రకటించాడు. మొత్తం వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. అది వేరే కదా. ఇప్పుడు నినివేలో ఉన్నటువంటి యోనా దగ్గరికి వస్తే, యోనా ఎండలో ఒక దగ్గర కూర్చొని నాకు ఏటి బాధ అనుకున్నాడు. నాకు ఏటి బాధ? ఎండలో నేను మాడిపోతున్నాను. ఎందుకా ప్రభు నువ్వు అక్కడికి తీసుకొచ్చావు? వాళ్ళందరూ కూడా నాశనం చేస్తున్నానో చూస్తే మారు మనసు పొందేశారు.
వారిని నాశనం చేస్తానన్నా వారు చూస్తే మారు మనసు పొందేశారు. అందుకే నేను రానన్నాను అన్నాడు. కానీ దేవుడు ఒక సొర చెట్టుని ఒక రాత్రిలో మొలిపించాడంట. దాని నీడను ఆశ్రయించి హమ్మయ్య, ఈ మాత్రం అయినా సరే కొంచెం నాకు నెమ్మది కలిగింది అనుకున్నాడంట. మరలా వెంటనే అది ఒక రాత్రిలోనే ఎండిపోయింది. విసిగిపోయాడంట. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నీ ప్రమేయం లేకుండా, నువ్వు విత్తకుండా, నువ్వు నాటకుండా, నువ్వు నీరు పోయకుండా, నువ్వు దాన్ని పోషించకుండా, దాని మట్టుకు అది ఎదిగి నీకు నీడనిస్తే ఆ నీడను ఆశ్రయించిన నువ్వు ఈరోజు నా నీడ పోయినందుకు ఎంత బాధపడుతూ ఉంటే, ఇంతమంది ప్రజలు, కుడి ఎడమల తేడా తెలియని ప్రజలు, అమాయక ప్రజలు నన్ను ఎరిగని స్థితిలో నశించిపోవటం నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. అంటే దేవుని ప్రేమను యోన అర్థం చేసుకున్నప్పుడు యోన దేవుని సంకల్పాన్ని, దేవునిని ప్రేమించడం నేర్చుకుంటాడు. ఓకే, అక్కడ స్టోరీ అది ఎండ్ అయిపోయింది. కానీ ఆ తర్వాత యోనా జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా యోనా జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. ఇది జరిగింది అదే. కేవలం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాత్రమే నువ్వు ఆలోచన చేస్తే నీ ఆలోచన సరైంది కాదు. దేవుని రాజ్యము అని చెప్పినప్పుడు అందులో ఆ రాజ్యము ఎవరికి చెందినదో ఉన్నది. కాబట్టి ఆ దేవునికి నువ్వు ప్రధానమైన స్థానం ఇవ్వకపోతే దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు చేసినవన్నీ కూడా, లేక దేవుని పేరు చెప్పి నువ్వు చేసినవన్నీ కూడా కేవలం అబద్ధం. అవి నీకు సంతోషాన్ని ఇవ్వవు, దాని యొక్క ఫలితాన్ని నువ్వు చూడలేవు. సో దేవుడు కొన్నిసార్లు మనల్ని విరిచేస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇది కూడా మీకు బాగా తెలిసిందే. పేతురు పేతురు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ప్రభువా, వీళ్ళందరూ ఒకవేళ నేను కాదనేసిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నీ కోసం చచ్చిపోతాను నేను అన్నాడు. నా ప్రాణం పెట్టేస్తాను, నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు. ప్రభు అన్నాడు, ఇగో అపవాది మిమ్మల్ని గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలని కోరుకున్నాడు, కానీ నేను నీ కోసం వేడుకున్నాను పేతురు అని పేతురుతోనే ప్రత్యేకంగా చెప్పాడు. నేను నీ కోసం వేడుకున్నాను, అయితే నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు అన్నాడు. పేతురుతో ప్రత్యేకంగా నువ్వు స్థిరపడిన తర్వాత, నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరులను నువ్వు స్థిరపరచు. అందులో దేవుడు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఆ ప్రార్థనలో పేతురు యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడాడు. కానీ పేతురు యొక్క ఫెయిల్యూర్ గురించి, అసలు నువ్వు పడకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అనలేదు. పేతురు కోసం అలాంటి ప్రార్థన చేయొచ్చు కదా దేవుడు యేసుక్రీస్తు. పేతురు, ప్రభువా, మంచి కమిట్మెంట్తో ఉన్నాడు, అస్సలు పడిపోకుండా కాపాడు అని ప్రార్థన చేయొచ్చు కదా. అలా చేయలేదు. కానీ హెచ్చరించాడు, జాగ్రత్త, నువ్వు అబద్ధం ఆడుతావు, నన్ను ఎరిగనని చెబుతావు, అసలు సమస్య లేదన్నాడు పేతురు. ఇప్పుడు పేతురికి విరువబడితేనే తప్ప విషయం అర్థం కాదు. సో గాడ్ అలౌడ్ హిమ్. ఎంతవరకు దేవుడు అతన్ని అలౌ చేశాడంటే, 1 కాదు, 2 కాదు, 3 సార్లు తాను కాన్షియస్గా, అంటే మెలకువతోనే, పూర్తి మెలకువతోనే యేసు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పేలాగన దేవుడు పేతుర్ని వదిలేశాడు.
టు హిజ్ ఓన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఇప్పుడు పేతురికి అర్థం కావాలి. ఏం అర్థం కావాలంటే, తాను నిజంగా తన యొక్క హృదయంలో, తన యొక్క ఆత్మలో, తన మనస్సులో యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అది పేతురికి అర్థం కావాలి. అబద్ధం ఆడాడు, కోడి కూసింది, విషయం అర్థమైంది, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు, ఉన్నాడు అలాగా. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత పేతురుని అడిగిన ప్రశ్న ఒకటే, ఏంటది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ హి ఆస్క్డ్. పేతురు, నేను నీకు చెప్పాను కదా, అయినా నువ్వెందుకు అబద్ధం ఆడావు అని అనలే. నువ్వెందుకు జాగ్రత్త పడలేదు అని అనలేదు. అసలు నువ్వు అబద్ధం ఆడేటువంటి పరిస్థితిలో నీకు వచ్చేటువంటి స్థలంలో నువ్వు ఎందుకున్నావు అని అనలేదు. ఒకటే మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ? ఆ మాట తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది. పునరుద్ధరణ జరిగింది, సంస్కరణ జరిగింది, రెస్టోరేషన్ జరిగింది. తాను హృదయంలో ఎంత బలహీనుడో, ప్రభువుకి తాను ఇచ్చే స్థానం ఎంతో తనకు అర్థమైంది. అప్పటికి ప్రభువుని ఒప్పుకున్నాడు. దేవుడు అతనితో ఏం మాట్లాడాడంటే, ఒక సమయం వస్తుంది పేతురు, నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకెళ్తారు, నీకు ఇష్టం కాని రీతిలో నువ్వు చచ్చిపోతావు. పేతురు ఒక్క క్షణం అంగీకరించలేకపోయాడు. ఆ మాట ఒక్క క్షణం అంగీకరించలేక ఏమన్నాడంటే, వెనక్కి తిరిగి చూసి ఈ వెనకాల యోహాను ఉంటే అతని సంగతి ఏంటి అని అడిగాడు. అసలు అలాగ అడగడానికి కారణం, ఒక్క క్షణం యేసుక్రీస్తు చెప్పిన మాటని తన యొక్క హృదయంలో తాను అంగీకరించలేకపోయాడు. ప్రేమించిన వానికి ఇష్టం లేని పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయా? దేవుణ్ణి ప్రేమించిన వారికి నాకు ఇష్టం కాని పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతాయా? దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ యువర్ లైఫ్. అదే దేవుని మీద నీకు ఉన్నటువంటి ప్రేమ ఎంతో తెలియజేసేది. అలాంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నిజంగా దేవుని ఎంత ప్రేమిస్తూ ఉన్నావో తెలియజేసేది అదే. ఇక పేతురికి అర్థమైపోయింది తన జీవితం ఏంటో. అయితే తాను ప్రభువుని ప్రేమించాడు గనక, తనకు ఇష్టం కాని సిలువ తనకు ఎదురైనప్పుడు, తనకు ఇష్టం కాని సిలువ మరణం తనకు ఎదురైనప్పుడు ఎంత తగ్గించుకున్నాడంటే, నా ప్రభువు వలె నేను సిలువ వేయబడటానికి అర్హుడను కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి తన ప్రాణాన్ని అర్పించేశాడు. టు దాట్ ఎక్స్టెంట్ గాడ్ లెడ్ హిమ్. దేవుడు అతన్ని పునరుద్ధరించాడు. సో మనం దేవుణ్ణి ప్రేమించటం మన యొక్క జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి బైబిల్లో. దేవుడు అబ్రహాముని ఆ విధంగా పరిశోధించలేదా? దేవుడు యోబుని పరిశోధించలేదా? వారందరూ కూడా ఇక ఎటు వెళ్ళాలో, ఏమి డిసైడ్ చేసుకోవాలో తెలియనంతటి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు.
ప్రభువు అబ్రహాముని ఎంత శోధించాడంటే, నీకు ఒక్కగానయున్న కుమారుడు అనగా నీవు ప్రేమించిన ఇస్సాకు అని గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటే అబ్రహాం యొక్క హృదయం పగిలిపోయి ఉంటుంది. బట్ హీ లవ్ ద లార్డ్. ఆయన దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే తనకు హృదయంలో ఇష్టమైనది, అత్యంత ఇష్టమైన దానిని కూడా ఆ దేవుని కోసం వదులుకోవడానికి ఇష్టపడిపోయాడు. ఈ రోజున మన ఎదుట ఉన్న ప్రశ్న ఇదే: నిజంగా పునరుద్ధరణ కోరుకుంటున్నామా? ఎందులో పునరుద్ధరణ కావాలి? ఎందులో పునరుద్ధరణ కావాలంటే నీ అంతరంగంలో దేవుని పట్ల నీకుండేటువంటి ప్రేమ విషయంలో పునరుద్ధరణ కావాలి. నీ హృదయం అంతా దేవుని ప్రేమ చేత నిండిందా? నీ ఎమోషన్స్ అన్నీ ఆ దేవుని కోసం ఆశ కలిగి ఉన్నాయా? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవా నా హృదయం నీ కోసం ఆశపడుతుందని చెప్పినటువంటి ఆ ఆశ నీకుందా? లేక ఆసాపు చెప్పినట్లు దేవా ఆకాశంలో నీ ఉండగా నాకు ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యూ. లేక పౌలు చెప్పినట్లు ఆయన నీ సంతృప్తే, నీ భావోద్రేకాలలో పూర్తిగా ఆయనకి మొదటి స్థానం ఉందా? అలాగనే నీ ఆలోచనలలో, నీ ప్రణాళికలలో, నీ తీర్మానాలలో ఆయనకి ప్రథమ స్థానం ఉందా? అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అలాంటి కృప మనకందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ రోజున మా భావోద్రేకాలను బట్టి ప్రభువా నేను దగ్గరికి వస్తూ ఉన్నాం. మా ఆలోచనలలో కానీ, మా మనోభావాలలో కానీ, మా భావోద్రేకాలలో కానీ, మా హృదయంలోని ఆశలలో కానీ, కోరికలలో కానీ ప్రభువా మేము నీకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తే ఈ రోజున మా తప్పు నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం. తండ్రి మమ్మను క్షమించండి. మా హృదయం అంతటితో, మా ఆత్మ అంతటితో, మా మనస్సు అంతటితో, మా బలమంతటితో నిన్ను ప్రేమించినట్లు మాకు సహాయం దయచేయండి. ఆటంకంగా ఉండే వాటన్నిటిని జయించి నీ కొరకు నిలబడగలిగే కృప మాకిమ్మని, నీ సహాయం లేకుండా మేమేమీ చేయలేమని ఎరిగి నీకే సమస్తమైన మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.